Hey guys, welcome to my channel All About Experience. So నేను మీతో షేర్ చేసుకున్నాను కదా ఇది వరకు వీడియోలో బీట్రూట్ ప్యాక్ అనేది ఆమ్లా అన్ని కలిపి ప్యాక్ చేసుకున్నాను కదా దాని వల్ల కూడా నాకు మంచి షైనీనెస్ అనేది హెయిర్ లో వచ్చిందన్నమాట. Again today I am here to show you the application of Knot Habit అన్నమాట. ఇది this henna is pre-soaked henna అన్నమాట. ఇది black tea and various herbs like amla, shikakai, trifla, manjista, bringraj, rosemary and black tea water ఇవన్నీ వేసి ప్రీ సోక్ చేసి ఉంటారనమాట. దీని గురించి ఆల్రెడీ నేను రివ్యూ చేశాను అనమాట. అలాంగ్ విత్ దిస్ నాకు కొన్ని స్క్రబ్స్ కూడా వచ్చాయి. ఫేస్ స్క్రబ్, అండర్ ఆర్మ్ యూజ్ చేసే స్క్రబ్ అండ్ ఫుడ్ కు యూజ్ చేసేటువంటి స్క్రబ్ అవి కూడా ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుందండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత ఎంత మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుందంటే త్రూఅవుట్ ద వీక్ అస్సలు మనకి పోనే పోదు. ఈవెన్ షాంపూ వాష్ చేసినా కూడా 1-2 సార్లు వరకు మనకి లాస్ట్ అవుతుంది అనమాట. ఆ ఫ్రాగ్రెన్స్, ఆ ఫీల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత మనకి హెయిర్ కి బ్రౌన్ షేడ్ అనేది వస్తుంది. అలాంగ్ విత్ దట్ చాలా మెరుస్తూ అయితే ఉంటాయన్నమాట హెయిర్ అనేది. సో ఇంకా 1 మంత్ అయిపోయింది ఆల్మోస్ట్. ఆ ప్యాక్ కూడా అప్లై చేసి లెట్స్ అప్లై దిస్ ప్యాక్ అని అనిపించింది అనమాట. సో టుడే ఐఎమ్ హియర్ అండ్ బిఫోర్ యూ అండ్ బిఫోర్ అప్లయింగ్ నేను ఒక విషయం చెప్తాను. బికాస్ ఆఫ్ యాంటీ ఏజింగ్ చూడండి మనందరికీ కూడా వైట్ హెయిర్ అనేది చాలా ఎర్లీ ఏజెస్లోనే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో టు కవర్ దిస్ ఆల్సో సమ్ టైమ్స్ ఐ అప్లై ద హెన్నా అనమాట. నా హెయిర్ అయితే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రీ సోక్డ్ హెన్నాని మనం ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఈ హెన్నా కంటెంట్ అంతా కూడా ఒక డబ్బాలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. హెన్నా అనేది మనకు కట్ చేస్తున్నప్పుడు దాని ఫ్రాగ్రెన్స్ అనేది మనకు చాలా నచ్చుతుందండి. నిజంగా మనమైతే ఎంజాయ్ చేస్తాము. సో బాగా హెన్నా కలర్ అంతా చేతులకు అయిపోతుంది కాబట్టి నేనైతే ఇక్కడ మెడికల్ గ్లౌజెస్ అయితే వేసుకున్నాను అనమాట. ఇవి మెడికల్ గ్లౌజెస్ అన్ని మెడికల్ షాప్స్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయన్నమాట. పౌడర్డ్ గ్లౌజెస్ అనమాట. వెరీ కంఫర్టబుల్ టు యూజ్ వైల్ అప్లయింగ్ ద హెన్నా ఆర్ ఎనీ హెయిర్ డైస్ అనమాట. సో వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ హెన్నా చూపిస్తాను చూడండి. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. చాలా మంచి సువాసనతో అండ్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. మనకి ఎప్పుడు అప్లై చేసుకునేటప్పుడు పడిపోను కూడా పడిపోదు అండ్ ఈవెన్ ఇట్ విల్ బి వెరీ గ్రిప్పీ టు అప్లై ఆన్ ఆర్ హెయిర్ అనమాట. ఇలాగా సాషెట్స్ అన్నిటిని తీసుకున్న తర్వాత మనం ఆ ఫ్రాగ్రెన్స్ని కూడా ఎంజాయ్ చేస్తూ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ స్టార్ట్ చేస్తూనే మన మిడిల్ పార్టీషన్కి ఇటు అటు బాగా ఫోకస్ అయ్యే హెయిర్ కదా ఇక్కడ అప్లై చేసుకున్న తర్వాత ఒక్కొక్క సైడు పార్టీషన్ చేసుకుంటూ కోమ్తో కానీ ఏదైనా పాయింటర్ సాయంతో ఇలాగ అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇలాగ చేసుకోవడం వల్ల హెన్నా అనేది ఈవెన్గా అప్లై అవుతుందన్నమాట. నేనైతే ఇలాగా పార్టీషన్స్ చేసుకుంటూ ఇలా అప్లై చేసుకుంటూ వస్తానన్నమాట. పార్టీషన్లో అప్లై చేసుకున్న తర్వాత మిగిలిన హెన్నా అంతా కూడా ఇలా అలాంగ్ ద లెంత్ ఆఫ్ ది హెయిర్ మనము హెయిర్ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనివల్ల మనకి కలర్ అనేది ఈవెన్గా కనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఈ పద్ధతి ఫాలో అయ్యి నా హెయిర్కి అంతా అప్లై చేసుకున్నాను అనమాట. నాకైతే చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చాలా వైట్ హెయిర్ అనేది కనిపిస్తూ ఉందన్నమాట. సో ఈ వైట్ హెయిర్ అంతా బాగా కవర్ చేసుకోవడానికి నేను ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు హెన్నా అనేది అప్లై చేస్తూ ఉంటానన్నమాట. చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. మనకు అప్లై చేసుకునేటప్పుడు దీని ఫ్రాగ్రెన్స్, టెక్స్చర్ అనేది చాలా మనకు మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇట్ విల్ బి వెరీ ఫ్లోయీ టు అప్లై ఆన్ అవర్ హెయిర్ అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి. ఎవరికైనా మీకు ఇలాంటి వైట్ హెయిర్ లైక్ గ్రే కవరేజ్ అనే రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం. సో ఇలాగా ఒక్కొక్క పార్టీషన్ అంతా తీసుకొని హెయిర్ అంతా అప్లై చేసుకోవాలన్నమాట. ఇన్ సచ్ ఏ వే మనము అప్లై చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఎవరైనా అప్లై చేసేవాళ్ళు దగ్గరలో బ్యూటీ పార్లర్స్ ఉంటే కూడా వాళ్ళ హెల్ప్ తీసుకొని యూ క్యాన్ డూ దాట్ అనమాట. నేనైతే ఇలా నా హెయిర్కి బాగా అప్లై చేసేసుకున్నాను అనమాట. మేబీ 1 ప్యాక్ అయితే ఒక పోనీ చాయిల్ అంతా లెంత్ ఉన్న హెయిర్కి అయితే మంచిగా సరిపోతుందండి. ఈవెన్ అలాంటి మీడియం లెంత్ హెయిర్ కూడా బాగా హెయిర్ అంతా టిప్స్ వరకు కావాలంటే ఒక 2 ప్యాకెట్స్ 2 పౌచెస్ అనేది అవసరం పడుతుందేమో. నేనైతే ఇక్కడ నుంచి ఇక్కడికి బాగా మిడిల్ ఆఫ్ ద హెయిర్ వరకు బాగా కొంచెం పైన లేయర్స్ అన్ని బౌన్స్ అవుతాయి కదా వీటికైతే మంచిగా అప్లై చేసుకున్నాను అనమాట. అండ్ డౌన్ హెయిర్కి అయితే ఇలాగా చూడండి లైక్ వాట్ ఎవర్ ఏమంటారు మనం ఇలా అప్లై చేసుకున్నప్పుడు జస్ట్ ఇలా డ్రాగ్ చేసాను అంతే. జస్ట్ వెట్ అయ్యాయి అనమాట. బట్ హెన్నాతో అయితే కవర్ అవ్వలేదు.
ఈ 1 ప్యాక్ అయితే నాకు ఇలాగా సరిపోయిందనమాట. సో ఇప్పుడైతే నేను బ్యాండ్ పెట్టేసుకుంటాను. నాకు రౌండ్ సో దిస్ ఇస్ హౌ ఐ సెక్యూర్ అన్నమాట. సో ఇదన్నమాట సంగతి. సో ఆఫ్టర్ వాష్ నా హెయిర్ అనేది ఎలా ఉండబోతుందో నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఆఫ్టర్ అప్లయింగ్ ద హెన్నా మనమైతే షాంపూ వాష్ చేసుకోకూడదు. వీ నీడ్ టు వాష్ ద హెయిర్ విత్ ప్లెయిన్ వాటర్ అనమాట. సో అదనమాట సంగతి. సో ఐఎమ్ రిమూవింగ్ దిస్ గ్లౌజెస్ ఆల్సో అనమాట. సో అదనమాట సంగతి. సో see you soon guys with the results. Bye. Hey guys, this is my hair after wash అనమాట. ఇది ద సేమ్ డే కాదు, ద నెక్స్ట్ డే అనమాట షాంపూ వాష్ చేసిన తర్వాత. ఎందుకు ఇలా చూపిస్తున్నాను అనంటే ఒక 1 డే గడిచిన తర్వాత కానీ మనకి ఆ హెన్నా ఎఫెక్ట్ అనేది మన హెయిర్ పైన కంప్లీట్గా కనిపించదు అనమాట. సో అందుకే టు మేక్ దట్ రిజల్ట్స్ టాంజిబుల్ టు యూ నేను ఒక 1 డే తర్వాత ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. దిస్ ఇస్ హౌ మై హెయిర్ ఈజ్ లుకింగ్ అనమాట. నాకైతే అప్లై చేసుకున్న తర్వాత అయితే ఓన్లీ హెయిర్ వాష్ వాటర్ వాష్ చేసుకున్నప్పుడు అయితే చాలా మంచి ఫ్రాగ్రెన్స్ అంటే ఇప్పటికి కూడా ఉందండి నా హెయిర్లో. ఐఎమ్ ఎంజాయింగ్ దట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ రిజల్ట్స్ కూడా ఇక్కడ చూడండి, నాకున్నటువంటి వైట్ హెయిర్ అంతా కూడా ఆల్మోస్ట్ కవర్ అయిపోయిందనమాట. అండ్ మన బ్లాక్ హెయిర్ పైన అంత రిజల్ట్స్ డైరెక్ట్గా మనకు కనిపిస్తుందా అని అంటే వెన్ ఎవర్ విల్ బీ మూవింగ్ గ్రూమింగ్ హియర్ అండ్ దేర్ మనకి ఆ రెడిష్ షేడ్ అనేది ఆ గ్లాజీ లుక్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట. దట్ ఐ కెన్ సే దట్. చూడండి ఎంత మంచిగా షైనీగా హెయిర్ అయితే టర్న్ అయిందనమాట. సో దిస్ ఇస్ హౌ మై హెయిర్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ అప్లయింగ్ దట్ ఏమంటారు హెర్బల్ ఇన్ఫ్యూజ్డ్ హెన్నా అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ కూడా నాకు ఫ్రీ శాంపిల్స్ ఏదైతే ఇచ్చారో అవి కూడా చాలా బాగా నచ్చాయి. ఐ ట్రై టు ఆర్డర్ సమ్ మోర్ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకుందామని ప్లాన్ చేస్తున్నాను అనమాట, హెయిర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అనమాట. అండ్ ఈవెన్ ఇంకొకటి ఏంటంటే మసూర్ దాల్ ఫేస్ వాష్ కూడా వాళ్ళది ఉంది. ఇంకొకసారి నేను రివ్యూ చేసి చూపిస్తాను అనమాట. ఈవెన్ ఐ లైక్ ఇట్ సో మచ్ అనమాట. మంచి క్లెన్జర్ అండ్ స్క్రబ్బర్గా అదైతే నా స్కిన్ పైన యూజ్ చేసిన తర్వాత మంచి రిజల్ట్స్ ఉంది. స్కిన్ అయితే చాలా పాలిష్డ్గా ఉందన్నమాట. సో అది కూడా మీతో త్వరలో షేర్ చేసుకుంటాను ఇన్ ద అప్కమింగ్ వీడియో. ఇప్పటికైతే నా హెయిర్ ఇలా ఉందన్నమాట, చూసేయండి. సీ దిస్ ఇస్ మై లుక్, ఇలా ఉంది. అండ్ ఈ ఫ్రంట్ హెయిర్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ హౌ. డెఫినెట్గా చాలా బాగుందండి. ఎవరికైనా ఇలాంటి అంటే గ్రే కవరేజ్ ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటే డెఫినెట్గా మనం నాట్ హ్యాబిట్ వాళ్ళ ప్రీ సోప్డ్ హెన్నా అనేది హెర్బల్ హెన్నా అనమాట. ఇది డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో అదన్నమాట సంగతి. సో ఈ వీడియో మీకైతే ఇన్ఫర్మేటివ్ గాను యూస్ఫుల్ గాను ఉందని అనుకుంటాను అనమాట. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసేటువంటి ఈ లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి చేరువవుతుంది. అండ్ యాజ్ వెల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే నాకు ఇంకా బాగా ఎంకరేజింగ్గా ఉంటుంది టు మేక్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. టిల్ దెన్ బాయ్.